అందరూ సంతోషంగా ఉన్నారా? పురుషులు చెప్పట్లేదు. సంతోషంగా ఉన్నారేమో. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మరి 2వ నెల మొదటి ఆదివారం ఈ ఫిబ్రవరి మాసంలో ఈ రీతిగా తిరిగి మనం కలుసుకోవటం ప్రభు యొక్క మహాకృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటున్నారా? ఆనందంగా సంతోషంగా ఉంటున్నారా? ఉన్నారా? పురుషులు మీరు చెప్పండి. మీరు కూడా ఉన్నారు. రైట్. మీ యొక్క ఆనందానికి కారణం ఏంటో కొద్దిగా చెప్తారా? వెరీ గుడ్. ఓహో, డబ్బులు వచ్చిన కారణం చేత హ్యాపీనెస్గా ఉన్నారంట. మంచిది, ఉండాలి, మంచిది. మీరు ఎవరని చెప్తారమ్మా? మీ ఆనందానికి కారణం ఏంటో? ఆరోగ్యం ఇచ్చారు. ఇంకెనుకున్న వాళ్ళు ఏమని చెప్తారా? ఎడమా ఆరోగ్యం. మీరేమని చెప్తారా పురుషులు? పాస్టర్ గారు, మీరేదో అడుగుతున్నారని మేము అందరం ఆనందంగానే ఉన్నామని చెప్తున్నాం, కానీ మా హృదయంలో మానని వేదన, తీరని దుఃఖం ఉంది. మరి మా కష్టాలు ఏం చెబుదాం? రకరకాలైనటువంటి బాధలు ఉన్నాయి. ఈ బాధలన్నీ కూడా ఇవి తీరేవి కావు. కాబట్టి మీరు ఆనందంగా ఉన్నారు అన్నప్పుడన్నా కనీసం ఈ మాట మాత్రమన్నా చెప్పకపోతే ఏం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాం, కానీ హృదయపూర్వకంగా మాత్రం మా నోట వెంట వస్తుందా? హృదయపూర్వకంగానే. రైట్, మంచిది. దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈరోజు మన యొక్క పాఠ్యాంశం ఏమిటి అంటే, మీ విశ్వాసమునకు ఫలం. మీ విశ్వాసమునకు ఫలం. మీ విశ్వాసమునకు ఫలం ఏమిటి? మీ విశ్వాసమునకు ఫలం ఏమిటి? యేసుక్రీస్తే మీ ఫలం. విశ్వాసమునకు ఫలం. విశ్వాసమునకు ఫలం ఏమనగా ఆత్మరక్షణ పొందుతూ. ఆత్మ రక్షణ పొందొచ్చు విశ్వాసమునకు ఫలం. కాబట్టి ఈ యొక్క ప్రతి దినము నీ యొక్క ఆత్మరక్షణ పొందొచ్చు, సంతోషంతో ఆనందంతో నువ్వు గడుపుతూ ఉన్నట్లయితే నీవు ఎవరిని అంటే దేవునికి ఎరుకైనటువంటి వ్యక్తివే. కాబట్టి దేవుని సన్నిధిలో ఈనాటి కాలంలో దేవుని యొక్క కృపను బట్టి మనం చూస్తే దేవుని
బిడ్డలము అని చెప్తూ చాలామంది సంతోషంగా ఆనందంగా కనబడటం లేదు. ఒకవేళ కనబడిన 4 రోజులు, లేకపోతే ఒక 5 రోజులు, ఒక నెల రోజులు, లేకపోతే ఒక 2 నెలలు, ఒకవేళ ఇక అంతకంటే ఎక్కువగా సంతోషం అనేటువంటిది కనబడటం. మీరు నెలలో ఎక్కువగా సంతోషించినటువంటి దినాలు ఎక్కువ, లేకపోతే దుఃఖపడినటువంటి దినాలు ఎక్కువ? అమ్మా కూర్చో కూర్చో. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో సంతోషించినటువంటి దినాలు ఎక్కువ, లేకపోతే దుఃఖముతో గడిపినటువంటిది ఎక్కువ? గత నెలలో ఎక్కువ ఏ రోజులు ఉన్నాయి? మీరు చెప్పండి, దుఃఖంగా ఉన్నారా లేకపోతే సంతోషంగానే ఉన్నారా? అంటే ఎస్ ఆర్ నో, అంతేగాని చేపపాకం ఉంటుంది. ఉన్నామండి, ఎక్కువగా దుఃఖంగా ఉన్నాము, లేకపోతే సంతోషంగా ఎక్కువగా ఉన్నాం, అంతే. ఆ 2 మాటల్లోనే ఫినిష్ చేయండి. రైట్. సంతోషంగానే ఉన్నారా? వెరీ గుడ్. మన సంతోషము, మన ఆనందం దేని మీద ఆధారపడి ఉన్నది అనేటువంటి చూస్తే, ఇక్కడ మీరు చెప్పినటువంటి సంతోషం, ఆనందం ఇదంతా కూడా నాకు తెలిసి అందరూ కూడా భూ సంబంధమైనటువంటి వాటి మీదే మన యొక్క ఆనందం, సంతోషం. కానీ పేరు మాత్రం ఏం చెబుతామంటే దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, దేవుని యొక్క కరుణ బట్టి మేము సంతోషంగా ఉన్నాము అని చెప్తారు. చెప్పటం మాత్రం ఏం చెప్తారు? దేవుని దయను బట్టి, దేవుని కరుణ బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మేము సంతోషంగానే ఉన్నాము అని చెప్తాం. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన సంతోషం ఎప్పుడు కూడా అది భూ సంబంధమైనటువంటిది కాకూడదు. మన ఆనందం ఎప్పుడు కూడా అది భూ సంబంధమైనటువంటిది కాకూడదు. అంటే భూ సంబంధంగా సంతోషించకూడదా, ఆనందించకూడదంటే ఆనందించవచ్చు. కానీ అది ఎప్పటి వరకు ఉంటుంది? ఎప్పటి వరకు ఉంటుంది? ఉదాహరణకి ఒక కొత్త బండి కొన్నారనుకో, ఎన్ని రోజులు ఉంటుంది సంతోషం? క్రొత్తగా ఇల్లు కొన్నారనుకో, ఎన్ని రోజులు ఉంటుంది? క్రొత్తగా కారు కొన్నారనుకో, ఎన్ని రోజులు ఉంటుంది? చెప్పాలి. ఏదైనా ఒకటి మనం కొంటే అది కొన్ని రోజులు మాత్రమే ఆ ఆనందం, ఆ సంతోషం అనేటువంటిది ఉంటుంది. కానీ విశ్వాసం యొక్క ఫలం, ఆత్మ యొక్క రక్షణ ఎలా ఉంటుంది అంటే, మనం ఈ లోకమును విడిచి వెళ్ళేంత వరకు కూడా ఆ నిత్యము మన యొక్క ఆనందం, నిత్యము దేవుని యొక్క సంతోషం మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనం గుర్తించవలసింది ఏంటంటే, జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నిత్యము మనము ఆనందించేటువంటి అది కావాలా, లేకపోతే తాత్కాలికంగా ఆనందించి, తాత్కాలికంగా సంతోషించి, మరలా తర్వాత నిరాశ నిస్పృహల మధ్యన కొట్టుబిట్టులాడుతూ మరి దుఃఖము, వేదన, చింత, వ్యాకులతతో మరి అలా ఉండటం అది కావాలా? కాబట్టి నిత్యము మనకి ఆనందం కావాలి అంటే పేతురు భక్తుడు ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటి అనేటువంటి చూస్తే అది ఎవరికి అనేటువంటిది అంటే, ఆయన చెప్పుచున్నటువంటి మాట, వారు చూడండి, 1 పేతురు రాసినటువంటి పత్రిక
మొదటి అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు చూస్తే యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వాడై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కప్పదోకియ ఆసియా బితూనియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక. అంటే వీళ్ళందరూ చెదిరిపోయినటువంటి వారికి చెప్తున్నాడు. అంటే కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, శ్రమల్లో, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరికి వారు ఏమైపోయారంట? చెదిరిపోయారు. చెదిరిపోయిన వారికి ఈ యొక్క పేతురు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. పాస్టర్ గారు ఇప్పుడు చదివినటువంటి విధానంలో మాకు అసలు ఆనందం అనే మాట అక్కడ కనపడలేదు, మీరు ఆనందంగా ఉండండి అనేటువంటి చెప్తున్నారు, ఏమిటి అనేటువంటిది మనం చూస్తే ఆ కింద వచనంలో చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు శ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఆ స్వాస్థ్యము ద్వారా, విశ్వాసము ద్వారా భద్రపరచబడి ఉన్నది. ఎందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. చాలండి, ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ఏమిటి అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనకి ఒకటి ఉందంట, పరలోకం ఏముందంట మన కోసం, ఏముంది? అక్కడ చెప్తున్నాడు మనకి అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. మన విశ్వాసం ఏమై ఉండాలి? ఇప్పుడు నా కొరకు పరలోకంలో అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనైనటువంటి స్వాస్థ్యము ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. ఎప్పుడన్నా మీకు అది ఉందని తెలుసా? మీకు అది ఉందని తెలుసా? నా కోసం అది ఉంది అని కానీ నీకు తెలిస్తే నువ్వేం చేస్తావో తెలుసా? చాలా మిక్కిలి ఆనందిస్తావు, మిక్కిలి ఆనందిస్తావు. నీ విశ్వాసం ఏమవ్వాలి అంటే ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద కాదు నీ విశ్వాసం. నీ విశ్వాసం ఏమిటంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ ఉండి నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలి అంటే పరలోకములో నా కొరకు ఏమున్నది? వాడబారినటువంటి ఆ స్వాస్థ్యము నాకు ఉన్నది, నిర్మలమైనటువంటిది, వాడబారింది, అక్షయమైనటువంటిది స్వాస్థ్యము నాకు ఉన్నది అనేటువంటిది నీవు గుర్తించాలి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ నీకు కలుగునట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు. అది అంటే విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాం? దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తాను. మీకు ఒక 10 లక్షలు అప్పు ఉందనుకోండి. ఎన్ని లక్షలు? 10 లక్షలు. ఈ 10 లక్షలకి వడ్డీలు కట్టలేక చాలా తిప్పబడుతున్నారు అనుకుందాం. ఒక నెల రోజుల్లో ₹1,00,00,000 మీకు వచ్చేటువంటి మార్గం ఉంది. ₹1,00,00,000 వస్తాయి. అర్థమవుతుంది మీకు? ₹1,00,00,000 వస్తాయి. ఇప్పుడు మీరు చింతిస్తారా? మాట్లాడండి అమ్మా. బాధపడతారా? దిగులు చెందుతారా? ఎందుకని?
ఒక నెలలో ఏమొస్తున్నాయి? 1 కోటి రూపాయలు వస్తున్నాయి. కాబట్టి 10 లక్షల అప్పుని ఏం చేస్తావు? తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వేం చేస్తావు? ధైర్యంగా ఉంటావు. అలాగనే ఈ భూలోకంలో ఉన్నటువంటి మనకి ఇప్పుడు ఈ చెదిరిపోయినటువంటి వారికి పేతురు చెప్పేటువంటి మాట ఏంటంటే, నాయన ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినటువంటివి కావు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, మీ కొరకు పరలోకంలో ఏముంది అనేటువంటిదంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనటువంటి స్వాస్థ్యము పరలోకమందు మీ కొరకు దాచబడి ఉన్నది. కాబట్టి మీరు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత ఆ యొక్క శ్రమలన్నిటి నుండి తప్పించుకునేటువంటిది, కాపాడబడేటువంటి పరిస్థితి ఏం కలుగుతుంది మీకు? ఆ విషయము అర్థమవుతుందా మీకు? ఇంకెక్కడే ఉన్నారా? ఇంకెక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారుగా. ఇంకా మనం క్రైస్తవులు అని చెబుతారు కానీ పేరుకి. కానీ ఒక విషయం చెప్పనా, చిన్న శ్రమ ఏదన్నా వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే, అప్పులు తీర్చలేని పరిస్థితి వస్తే ఉసూరు మనకు మొగ్గాలు ఎలాడేస్తా ఏంటో మా బాధ. ఈ మైన రోగాలు. ఒకవేళ రోగం వస్తే, రోగం వచ్చినా దిగులే, అప్పులున్నా దిగులే, కుటుంబంలో కలతలున్నా దిగులే, ఉద్యోగం ఎంత చదువు చదివి ఉద్యోగం లేకపోయినా మీ దినాలు చేయాలి. అంటున్నానని ఏమనుకో. దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని నమ్ముకున్నామని చెప్తూ ఉంటాం, కానీ అంతా కూడా భూ సంబంధమైనటువంటి ఆలోచన. కానీ ఇక్కడ ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, పేతురు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఒరే బాబు, ఈ లోకం శాశ్వతం కాదు, దాని ఆశ గతించిపోవచ్చు ఉన్నది. కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత వీటన్నిటి నుండి మీరు కాపాడబడతారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆయన మాత్రం మీ కొరకు అక్షయమైనది, మరి వాడబారనటువంటిది, నిర్మలమైనటువంటి స్వాస్థ్యము మీకోసం పరలోకమందు దాచి ఉంచాడు. ఉసూరుమంటూ ఉండమాకండి. మీకు ఇప్పటి వచ్చినటువంటి శ్రమ మాత్రము కాదు. మీరు ఆనందించవలసింది, మీరు సంతోషించవలసింది ఏంటో తెలుసా? ఈ లోకమును విడిచి వెళితే నేను తక్షణమే ప్రభువుతో ఏం చేస్తాను తెలుసా? అక్కడ నా కొరకు ఉంచబడినటువంటి ఆ స్వాస్థ్యాన్ని నేను స్వతంత్రించుకుంటాను. ఆ విశ్వాసంతో మనం ఏం చేయాలి? ఇప్పుడు మన యొక్క ఆత్మరక్షణను మనం ఏం చేయాలి? కొనసాగించాలి. అందుకని విశ్వాసం యొక్క ఫలం ఏంటంటే, ఎవ్రీడే నీ యొక్క ఆత్మను రక్షించుకుంటూ ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నీ యొక్క కృపా శక్తిని బట్టి నాకు వచ్చినటువంటి సమస్యను విశ్వాసం ద్వారా దాన్ని తీరుస్తున్నావు. అందులో కృతజ్ఞతాస్తుతులు నాయన. అయినను కానీ ఒక విషయం నాయన, నా కోసం ఉంచినటువంటి ఆ స్వాస్థ్యం మీద నా మనసును పెట్టాను. ఆ రోగం వచ్చి శాస్త్ర ఏంటంట? రోగం తగ్గలేదు, చస్తా. నా కోసం ఏముంది అక్కడ? చెప్పలేంటారా? స్వాస్థ్యం అక్షయమైనది, నిర్మలమైనది, వాడబాడినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము పరలోకంలో ప్రభువు నాకు ఉంచాడు కదా. నేను అక్కడది కదా నేను సంపాదించుకోవాల్సింది. ఇప్పుడు రోగం తగ్గితే ఏంటి, తగ్గకపోతే ఏంటి? అర్థమవుతుందా మీకు? ఏదో ఒక రోజున చావవలసిందేగా. ఎవడు ఇక్కడ శాశ్వతం? కాకపోతే ముందు వెనక తేడా. నిజంగా ఇలాంటి విశ్వాసం నీకుంటే ఏం చేస్తావంటే, ప్రభు నీ చిత్తమైతే కొన్నాడు బ్రతికించు, నశించిపోతున్నటువంటి ఆత్మలకు సువార్తలు చెప్పాలి, వారి సత్యం తెలియక నశించిపోతున్నారు, అగ్నిలో నుండి లాగినట్లు వారికి సువార్తలు ప్రకటించి వారి వరకు ప్రార్థన చేసి కొన్ని ఆత్మలు నీకు అప్పగించడానికి ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించు నాయన. తప్పే ఉంది? ఇది పక్కన పెట్టేసి అమ్మో రోగం వచ్చి చచ్చిపోతాను, సత్యం ఏమైంది? భూమికి ఏమైనా వెళ్తా ఏంటమ్మా? ఎంతో మంది మహానుభావులు చచ్చిపోయారు.
కాబట్టి చావు అనేటువంటిది కాదు. అందుకే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. ఏంటి వాళ్ళకి తెలుసు, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో అనేటువంటి ఒక ఐడెంటిఫై వాళ్ళకి ఉంది, ఒక గ్యారంటీ అనేటువంటిది ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, చెప్తున్నారు. పేతురు అంటున్నాడు, నాయనా మీరందరూ ఆదరణ లేకుండా, దిక్కు మొక్కు లేకుండా మీరు ఆ ఊరు ఆ ప్రాంతానికి మీరు చెదిరిపోయారేమో. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ కొరకు ఏముందంటే పరలోకంలో ఒక స్వాస్థ్యము ఉన్నది. దానికోసం మీరు బ్రతకండి, జీవించండి. అక్కడ ఏమన్నాడు, విశ్వాసం ద్వారా ఏం చేస్తాడంట, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. చూసారా, అది దేవుని శక్తి అంట. ఈ భూలోకంలో నీకున్న అప్పులు ఉన్నాయే, రోగం ఉంది, లేకపోతే ఇంకేదన్నా గలిబిలి గందరగోళం ఉంది, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయే, ఏదైనా ఉన్నా కానీ వాటన్నిటి నుండి దేవుని యొక్క శక్తి అంట నిన్ను కాపాడుతూ ఉంటుంది. నువ్వు దీనికోసం ఏమి దిగులు పెట్టుకోవద్దు. నీ మనసంతా ఎక్కడ ఉండాలి తెలుసా, అక్కడ ఉండాలి. నా కోసం అది ఉంది అని చెప్పి నువ్వు అలా బ్రతుకు అని ఆ యొక్క భక్తుడైనటువంటి పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం, మనకు భూసంబంధమైనటువంటివి వీటితోనే మనం ఏమవుతామంటే స్ట్రగుల్ అవుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఆ విశ్వాసం సరైనటువంటిది కాదు, ఆ నమ్మిక సరైనటువంటి నమ్మిక కాదు. దెయ్యాలు కూడా నమ్ముతాయి. దెయ్యాలు కూడా ఏం చేస్తాయి, నమ్ముతాయి. నమ్మవా? దెయ్యాలు ఏమని నమ్ముతాయి చూడండి. దెయ్యాలు కూడా ఏమని నమ్ముతాయి. అపోస్తుల కార్యాలు 16 వచనములో ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. అపోస్తుల కార్యం 16 మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసెను. ఆమె ఇలాగ అనేక దినములు చేయించుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని దెయ్యముతో చెప్పెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే దెయ్యాలు కూడా ఏం చెబుతున్నాయి, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క దాసులు వీళ్ళు రక్షణ మార్గమును మీకు ప్రచురము చేయు వచ్చుచున్నారని కేకలు వేసి అవి చెబుతున్నాయి. ప్రజలకు ఏం చేస్తున్నాయి, చెబుతున్నాయి. అర్థమవుతుందా? కానీ మంచిగా చెబుతుందని పౌలుకి ఏమన్నా సంతోషం వేసిందా? వ్యాకుల పడ్డాడంట హృదయంలో. దెయ్యమా ఈ బిడ్డని విడిచిపో అన్నాడు. మనం కూడా సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, మహనీయుడు, ఉన్నతమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి వాడని నమ్ముతాం. ఇది కూడా చేయాలి నమ్మికే. కానీ నువ్వు నమ్మవలసినటువంటిది ఏమిటో తెలుసా? నువ్వు నమ్మవలసింది ఎలాగా? పైనున్నటువంటి వాటి మీద దృష్టిని పెట్టి నా కొరకు ఒక స్వాస్థ్యం అనేటువంటిది ఉంది, అందుకు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. భూ సంబంధమైనటువంటి వాటిని బట్టి కాదు. నాకు ఈ రోగం తగ్గిస్తే ప్రభువా నేను నమ్ముకుంటా, అలాంటి నమ్మిక కాదు. ఈ అప్పులు తీరిస్తే ప్రభువా నేను నిన్ను నమ్ముకుంటా, అలాంటి నమ్మిక కాదు. నా పిల్లల పెళ్ళి అయితే నేను నిన్ను నమ్ముకుంటా, అలాంటి నమ్మిక కాదు. లేకపోతే నా ఇల్లు కట్టిస్తే నేను నమ్ముకుంటా. దేవుని నామని స్తోత్రం. మీ అందరు వందన, మాకు ఇంత గొప్ప కార్యం చేశాడు చెప్పు, చాలా బాధం చెప్పు. ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టేటువంటివే. కానీ నువ్వు నమ్ముకున్నటువంటి దానికి అర్థం ఏంటంటే పరలోకంలో నా కొరకు ప్రభు ఏం చేశాడు? ఆ స్వాస్థ్యాన్ని సిద్ధము చేశాడు. అక్షయమైనది అంటే నాశనము లేనటువంటిది, నిర్మలమైనటువంటిది, పరిశుద్ధమైన పవిత్రమైనటువంటిది. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో వాడబారినటువంటిది అంటే అది దానికి ఎన్నటికీ నాశనము లేనటువంటి అట్టి స్వాస్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు.
ఆ స్వాస్థ్యము ఎవరు అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. అది నాకు పరలోకములో నా కోసం ఆయన దాచబడి భద్రపరిచి ఉంచాడు. కాబట్టి దేవుని శక్తి ద్వారా నాకు వస్తున్న ఈ భూలోకంలో ఉన్న శ్రమలు ఉన్నవే, వాటన్నిటిని విశ్వాసంతో నేను ఏం చేస్తాను తెలుసా, వాటిని జయిస్తాను. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నీ విశ్వాసము, నీ నమ్మిక ఎలా ఉండాలంటే, భూ సంబంధమైనటువంటి అవసరతలు తీరితే దేవుడు ఉన్నాడు, దేవుడు ఎంత గొప్పోడు కాదు. అవి తీర్చినా తీర్చకపోయినా, అవి జరిగినా జరగకపోయినా నా ప్రభు నాకు ఇస్తానన్న మాట ఖచ్చితం. నాకు పరలోకములో ఆ గ్యారెంటీ అనేటువంటిది ఉంది. అందుకు ఏం చెప్తున్నాడు అంటే, ఆ పరిశుద్ధాత్ముడే మనకు ఒక ఎవిడెన్స్ ఇస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1:14 ఒక మాటని జ్ఞాపకం చేస్తాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై అది ఆ ఆత్మ ఇప్పుడు మన ఆత్మకి ఏమై ఉన్నాడు, సత్యకరువు అంటే భయాన, లేకపోతే అడ్వాన్స్. నేనే నీకు అడ్వాన్స్ లో ఉన్నా. నిన్ను, నీ యొక్క ఆత్మను నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఆ రిజరెక్షన్ లో నీకు నేను రిజరెక్షన్ ఆ యొక్క పునరుత్థానపు శరీరం ఇచ్చి నిన్ను అక్కడ తీసుకువెళ్ళడానికి నేనే గ్యారెంటీ అది పరిశుద్ధాత్ముడు గ్యారెంటీ చెప్పి ఏం చేస్తాను, నీకు అక్కడ స్వాస్థ్యం ఉందని ఆయన ఎవిడెన్స్ ఇస్తుంటే, మనం బుద్ధిహీనులమై బూదిగత్వం మీద మన యొక్క తలంపులు పెట్టుకొని మనం భూ సంబంధమైనటువంటి వాటివి జరిగితేనేమో దేవుడు ఎంత గొప్పోడో, జరగకపోతే ఏంటో దేవుడికి కూడా మా మీద కనికరము లేదు. ఇదేనా? కాబట్టి నేను ఒకవేళ ఈ లోకమును విడిచి వెళితే పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన గ్యారెంటీ ఏంటో తెలుసా, నాయనే నాకు భయానక అడ్వాన్స్ గా ఉన్నాడు. దీన్ని బట్టి నీకేమొస్తుంది, నిత్యము ఆనందము వస్తుంది. ఏది ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఇల్లు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నీకేమొస్తుంది తెలుసా, సంతోషం, ఆనందం కలుగుతుంది. చూడండి అక్కడ ఇంకా మనకి చెప్తాడు, ఇక్కడ 6వ వచనంలో అంటాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. ఇక్కడ దేవుడు అంటే నీకు ఈ స్వాస్థ్యం ఇచ్చేటప్పుడు నీకేం చేస్తాడు అనేటువంటిది అంటే పరీక్షలు పెడతాడంట నీ విశ్వాసానికి. ఆమె ఇక్కడే ఉన్నారా, ఇటు చూడండి, ఇక్కడే ఉన్నారుగా, రైట్. కాబట్టి దేవుడి సన్నిధిలో అనాలోచనలు ఉండమాకండి. బ్రతికిచ్చే వాక్యాన్ని శ్రద్ధతో వింటే నీ గుండె లోతుల్లోనికి వెళ్తే నిన్ను పరలోకానికి తీసుకువెళ్తావు, లేకపోతే నరకానికి పోతావు. కాబట్టి వినాలి జాగ్రత్తగా దేవుని మాట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ నీ విశ్వాసానికి ఏం కలుగుతుందంట, పరీక్ష. అంటే దేవునికి తెలియదా పరీక్ష పెట్టకపోతే? దేవునికి తెలియదా? చెప్పాలి, తెలుసా? దేవునికి తెలుసా? మరి ఎవరికి తెలియాలి? నీకు తెలియాలి. నీలో నిజమైన విశ్వాసం ఉందో లేదని నీకు తెలియాలి. దేవునికి తెలుసు నీలో విశ్వాసం ఉందో లేదో, విశ్వాసం ఉన్నట్లుగా భ్రమలో బ్రతుకుతున్నావో లేదో దేవునికి తెలుసు. కానీ ఇక్కడ ఇక అవసరమును బట్టి అన్నాడు కదా, దేన్ని బట్టి? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరమును బట్టి. అవసరం అంట ఈ శ్రమ, ఈ దుఃఖము దేవునికి ఏంటంట చెప్పండి, దేవునికి అవసరం. దేనికి అవసరం? నీలో విశ్వాసం ఉందా లేదా? ముగించేద్దామా? తలవంచండి, ప్రార్థన చేద్దాం.
ఏంటి దిక్కుమాల అలవాటు? అటు చూస్తారు, ఏమన్నా దగ్గర వైట్ సార్ మీరు కూడా కొనుక్కుంటారా? దొంపలు దగ్గర భలే తయారయ్యా. మీకు నిత్య జీవపు మాటల గురించి తెలియక మీరు అట్లా తగలాడుతున్నారు. అది తెలిస్తే ఇట్లుండరు, ఇట్లుండరు. అవి తెలియకే మీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఉసూరు అంట ఉన్నాయి. కానీ శ్రమలు మీరు ఏం చేస్తారో తెలిసి ఆపర్చునిటీ తీసుకొని ఒక ఉన్నతమైనటువంటి ఆ చదువుకునే స్టూడెంట్స్కి ఒక్కొక్క తరగతికి వెళ్ళే ముందు ఆ తరగతిలో పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలో పాస్ అయ్యే కొందరు ఏమవుతాడు, కేజీ నుండి పీజీ దాకా పరీక్షలు ఉంటాయా లేవా? ఆ పరీక్షల్లో విన్ అయితే కదా వాడు అనుకున్నటువంటిది ఏంటో తెలిసేది. అంటే మరి మనం ఎందుకు వచ్చే ఇక్కడికి? ఏంటి ఊరకనే వస్తున్నాం? నేను చెప్తున్నాను, ఇది ప్రవచనంగా. మీరు కానీ దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ పెట్టి వాక్యాన్ని టేకప్ చేయకపోతే నాశనం అవుతారు. మీకు బాధ కలిగింది కలగవచ్చు, ఇది ప్రభు చెప్పిన మాట. చూడము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 6 వచ్చింది 22 వచ్చింది అనుకుంటా. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే అదే అన్నమాట. నేను వాడిన ట్రైలర్ అది విషయం అర్థమవుతుంది మీకు. మీరు మామూలుగా ఏమనుకున్నారంటే ఆ గురువాడు వచ్చింది జాషువా పాస్టర్ గారిని అనుకుంటున్నారు. జాషువా పాస్టర్ గారిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలియదు. అందుకని ఆ వాక్యం అంటే ఎవరికి నచ్చదు. వాక్య ప్రియులైనటువంటి వారికి మాత్రమే నచ్చింది. మిగతా వాళ్ళకి చెత్త రకాలుగా అర్థం కావు. ఏంటి ఆయన అట్ట చూపుతాడేంటి, అట్ట తిడతాడేంటి, అట్ట అంటాడేంటి అనుకుంటారు. దేవుడు ఇక్కడ కోపడతాడా? దేవుడు ఇక్కడ కోపడతాడా అంటే ప్రేమించే దేవుడు తెలుసు మీకు, కోపడే దేవుడు తెలియదా? కీర్తన 7:11 చదువు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ప్రతిదినం మీ పిల్లలు ఎందుకు కోపడతారు? మీరు అన్నాశనం అవ్వాలని మాట్లాడరమ్మా, మాటలు రావు మీకు, బాగుండాలి అంతేగా. లేకపోతే వాడు పాడైపోవాలనే. పిల్లలకి ఎందుకు మీరు గద్దిస్తారు, ఎందుకు మీరు కోపడతారు? అటెన్షన్లో లేకపోతే మనం అది చేయకపోతే, ఆ క్రమశిక్షణ చేయకపోతే ఆడేమవుతాడు? పాడవుతాడు. అవునా? అంటే గద్దిస్తున్నాడంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని దాని అర్థం. ఒక విషయం చెప్పనా, దేవుడు మౌనంగా ఉన్నాడనుకో, దేవుడు మౌనంగా ఉన్నాడనుకో పోతాం. ఉదాహరణ చెప్పనా విషయం, సౌలు విషయంలో మౌనంగా ఉన్నాడు. సౌలు విషయంలో మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే ఏం జరిగింది తెలుసా? అస్సలు మనోడు చుట్టూ పీక్కుంటున్నాడు, తుమ్మును ఒత్తిడి ద్వారాగా చూస్తున్నాడు. ఏమో దొరికిందేమో దేవుని యొక్క ప్రవచనం, కానీ ఏం దొరకల. చివరికి కర్ణపించాల్సి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ విచారణ చేశాడు. చివరికి కుటుంబం అంతా ఏమైపోయింది? టోటల్గా నాశనం అయిపోయింది. దేవుడు మౌనంగా ఉన్నాడంటే భయపడాలి, దేవుడు గద్దిస్తున్నాడంటే లోపడాలి. దేవుడు గద్దిస్తే నీకు మేలు, కానీ దిక్కుమాలిన ఆలోచన ఏంటంటే మనలో పనిచేసే దేవుని ఆత్మ అయితే రైట్ ఓకే అని ఓబే అయింది, తెయ్యపు ఆత్మ అయితే యాంతమైన చెప్తున్నాడు అంతే. అలా చెప్పేది ఇక ఈ లేపు గారికి ఈ జాషువా గారు తప్పితే దేవుడు దొరకదా? ఆడ దిక్కుమాలిన వాళ్ళు పిలుస్తారు.
ఏం కావాలంటే జోకులు కావాలి, నవ్వులు కావాలి, లేకపోతే ఏదన్నా స్టోరీలు చెప్పేసి నొప్పి తగలకుండా ఉండేటువంటి పరిస్థితి కావాలి. అట్లాంటిదైతే మన ప్రసంగాలు బాగుంటాయి. అంతేనా? ముగింపులో చెప్తున్నాను వినండి. కాబట్టి నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. ఇక్కడ యేసుక్రీస్తు నీ కన్నులార ఒక దినాలను చూస్తాడు. చూసినప్పుడంట వేల కొలది దూతల మధ్యలోనంట మిమ్మల్ని గురించి దేవుడు మెచ్చుకుంటాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కనులారా ఆయన చూస్తావు. ఆయన ప్రత్యక్షతని చూడటమే కాకుండా ఆయన ద్వారా మీరు మెప్పు పొందుతారు. తర్వాత నెక్స్ట్ ఏం చెబుతున్నాడు? సరే, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అంటే ఏం కనపడుతుంది? మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. మెప్పును ఆయన మిమ్మల్ని పెంచుకోండి. అప్పుడు నీవు కూడా ఆశ్చర్యంగా అంటావా? అంట ఏంటి రక్షణ కార్యం ఎంత గొప్పదా! అబ్బా దేవా, భూలోకంలో ఉన్నప్పుడు ఈ సత్యం నాకు తెలిసి నన్ను సజీవ లెక్కలో ఉంచి నీ చిత్తాన్ని నన్ను అర్థమయ్యే రీతిలో గ్రహించి నీ రాజ్యానికి చేర్చుకున్నప్ప ఎంత గొప్ప దేవుడు అని అప్పుడు అర్థమైందండి. నీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన నిన్నేం చేస్తాడు? మెప్పును ఘనత మహిమ. ఆయన రక్షణ నీకేం చేస్తుంది తెలుసా? ఘనతను చేస్తుంది. తర్వాత నెక్స్ట్ అంటాడు, మీరు ఆయనను చూడకపోయిను ఆయన్ను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయన్ను కనులారా చూడకయే విశ్వసించుచున్నారు. మీ విశ్వాసములకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సత్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇప్పుడు మనకేమో తెలుసా? ప్రభువా, ఈ లోకంలో ఏది ఉంటే ఏంటి, ఏది లేకపోతే ఏంటి? భక్తులు ఊరకనే వాళ్ళు ఏమి శ్రమలన్నీ పడలేదు. ఒక విషయం చెప్పనా? మనం ఈ లోకంలో ఉన్నటువంటి దానికోసమే కావాలని అవే యోగ్యమైనటువంటివి అని చెప్పి దానికోసమే యేసు ప్రభు నమ్ముకున్నటువంటి బ్యాచ్ కోసం చెప్తున్నాం. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం చూస్తే ముగింపులో గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులైండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సరకములలోను తిరుగులాడుచు సంచరించిరి. అంటే వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణములు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇప్పుడు మనం కూడా అక్కడ ఉండాలని, జ్యేష్ఠుల సంఘంలో దేవుడు మనం కూడా పెట్టాలని. ఏంటండి? కొండల్లో, లోయల్లో, సొరంగాల్లో వీళ్ళు సంచరిస్తూ గొర్రె చర్మాలు మేక చర్మాలు కప్పుకొని సంచరిస్తూ వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా శ్రమ పడుతూ అంత శ్రమ పడుతుంటే వాళ్ళకి ఏంటి? లోకం యోగ్యమైనది కాదంటారు. మనకేమైనా శ్రమ ఏమైనా ఉందా? వాళ్ళ శ్రమను పోల్చుకుంటే మనకి చక్కగా ఏం చేస్తున్నాడు? చిన్న సైజు పట్టపిల్లలా మేపుతూ, గుడ్ల మీద కోడి పెట్టలాగా అన్ని మేపుతూ ఏం చేస్తున్నాడు? చక్కగా అన్ని పెడుతున్నాడు. కొద్ది చెమట పెడితే ఫ్యాన్ కింద అర్థమవుతుందా? అసలు వాళ్ళ శ్రమతో పోల్చుకుంటే మన శ్రమేం కాదు. కానీ దీనికి అల్లాడిపోతూ ఉంటాం. కానీ ఇప్పటి కాలపు శ్రమలు వెన్నదగినటువంటివి కావు. నిజంగా నీకు ఈ యొక్క విషయం అర్థమైనప్పుడు ఏం జరిగిందో తెలుసా?
ఏం జరుగుతుందంటే, ఓ నా కొరకు దేవుడు ఇంతటి స్వాస్థ్యాన్ని నాకు ఉంచాడు. అప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో అక్కడ నీతి నివాసం చేసేటువంటి ప్లేస్లో నీవు ఉంటావు. మనకులాగే తెలియక నమ్మినటువంటి విధానంలో, ఏంటైనా నిన్ను నమ్మితేనేమో మా కళ్ళేవులు క్షీణించిపోతున్నాయి, గుట్టలు పడుతున్నాయి, కానీ వాళ్ళ కళ్ళేవులు మెనకలవుతున్నాయి, వాళ్ళేమో మరి చక్కగా తృప్తిగా భుజిస్తున్నారని అన్నటువంటి ఆసాబు యొక్క జీవితంలో అతడు అంటాడు, ఒక మాట అంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు అంటాడు. 73వ కీర్తన మరి 25వ వచనంలో 26వ వచనంలో చక్కని విషయాన్ని చెప్తాడు ముగింపులో. చూడండి ఆ విషయాన్ని. 73వ కీర్తన, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. ముందు కావాలన్నాడు. 13వ వచనంలో అంటాడు, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. అది ఆ పైకి వెళితేనేమో భక్తిహీనులు చూసి మనోడు ఓ తెచ్చిపోయాడు, వాళ్ళకే బాగా జరుగుతుంది అన్ని, నాకేంటి నిన్ను నమ్ముకుంటే అని చెప్పి తర్వాత నెక్స్ట్ నాకు అంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. అసూయ పడ్డాడంట. వాళ్ళకేం బాగుంది, మాకన్నీ కష్టాలు అనుకున్నాడు. ఇప్పుడేమన్నాడు, ఆకాశమందు నీవు మాకుండగా లోకంలో ఏది మాకు అక్కర్లేదు. హబక్కుకు కూడా అట్లాగా అంటే ద్రాక్ష చెట్లు ఫలింప పోయను, అంజూరపు చెట్లు పూత పోయను, సేలలో పశువులు లేకపోయినా పర్వాలేదంట. ఎందుకు వచ్చింది? సత్యం తెలుసుకుంటే అప్పుడు అంటాడు అన్నమాట కదా. 3 హబక్కుకు 3:17 ఏమంటాడు? అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేకై ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లలో లేకపోయినను, నాలలో పశువులు లేకపోయినను, యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. అది ఆనందం. ఏంటి? ఏమీ లేకపోయినా సంతోషం అంట, ఏమీ లేకపోయినా ఆనందం అంట. మరి మనకు ఉందా? ఆనందం ఉందా? ఎల్లప్పుడూ ఆ సంతోషం, ఆ ఆనందం ఉందా? కీర్తన 16:5 యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. చాలండి. ఏంటంట? యెహోవా ఎవరంట? నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఇన్ని మాటలు చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే పైన ఉన్నటువంటి వాటి మీద దృష్టిని పెట్టారు. ఇప్పుడు తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదంట, ఉండటానికి ఇల్లు లేకపోయినా పర్వాలేదంట, ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదంట. యెహోవా ఏమవుతాడంట? ఆనందిస్తాడంట. ఈ ఆనందం ఎక్కడ నుండి వచ్చింది? శ్రమలో మీరు ఎప్పుడైనా సంతోషించారా? సంతోషించి ఆనందించారా? శ్రమలు బాగా వచ్చినప్పుడు, ప్రభువా ఇన్ని శ్రమలు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత స్తుతులు, అబ్బా ఎంత ఆనందంగా హాయిగా ఉన్నారా అన్న వాడు చేతులు ఎత్తండి, దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా హృదయపూర్వకంగా డ్రామాలు వేయదు. నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు శ్రమ వచ్చినప్పుడు, నాకు రోగం వచ్చినప్పుడు, నాకు అప్పుల బాధ ఎక్కువైనప్పుడు, నాకు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కుటుంబంలో గందరగోళం వచ్చినప్పుడు, ఇవన్నిటిని బట్టి వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను అన్నవాడు ఉందా? సంతోషం ఉందా? చెప్పండి. అందుకని యాకోబు పత్రిక 1:2 అంటాడు, మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి. శోధనలో ఉన్న మాధుర్యం, శోధనలో ఉన్నటువంటి మకరందం,
శోధనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఔన్నత్యం, శోధనలో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్పతనం, శోధనలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ, శోధనలో ఉన్నటువంటి దేవుని యొక్క బలం, శోధనలో ఉన్నటువంటి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కనికరం, ఇది వాడు చూశారు. మనకు అయి కనపడదు. తప్పించు దేవువా, తప్పించు దేవువా, తప్పించు దేవువా, తప్పించంటావు కానీ నేను దాన్ని చంపుతానంటావా? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడిని చంపి ఇశ్రాయేలు ఆ నిందను తొలగిస్తా, నాకు బహుమతి ఏంటి అని. అర్థమవుతుంది మీకు? అది విశ్వాసం యొక్క స్థైర్యం.